హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శంకర్ నాయక్. ఇప్పుడు నేను తిరుపతికి 306 కిలోమీటర్లు నడవబోతున్నాను. ఎందుకు ఏమిటి అనేది మీకు తర్వాత చెప్తాను. ఇది మా ఊరి పల్లెటూరి వారి పద్ధతి. యాక్చువల్గా చెప్పాలంటే నేను ఒక ఎస్టీ అబ్బాయిని, బంజారా అబ్బాయి. మీ అందరికీ అర్థం కావాలని చెప్పేసి నేను ఇలా తెలుగులో మాట్లాడుతున్నాను. ఇప్పుడు అక్కడ నేను డబ్బులు తీస్తున్నాను, ఎందుకంటే నేను తిరుపతి వెళ్తున్నానని వాళ్ళకందరికీ. మా ఊరు నుంచి ఎవరు వెళ్ళినా కానీ ఇట్లానే సాగంపిస్తారు అందరినీ. ఊరు బయటికి వదిలేసి ఇంకా తర్వాత మమ్మల్ని పంపించేసి వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. నిదానంగా మా ప్రయాణం కొనసాగిస్తున్నాము. కాళ్ళకు స్లిప్పర్స్ కూడా వేసుకోలేదు. అలా వెళ్తూ ఉండగా మా ఊరు కొండ ప్రాంతం మొత్తం వచ్చేసింది. ఫస్ట్లో మీకు ఎందుకు వెళ్తున్నానని చెప్పేసి అన్నాను కదా. యాక్చువల్గా మా అమ్మకు 3 months నుంచి హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లోనే ఉన్నాం. మా అమ్మ అలా ఉండడం చూడలేక ఆ దేవుని వేడుకున్నాను, స్వామి మా అమ్మకు బాగా అయితే తిరుపతికి మా ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తానని మొక్కుకున్నాను. అలా కొద్ది రోజుల తర్వాత మా అమ్మ కొంచెం రికవరీ కావడానికి 6 months పట్టింది. యాక్చువల్గా చెప్దామంటే నేను ఒక్కనే వెళ్దాం అనుకున్నాను, కానీ మా నాన్న కొడుకుని ఒంటరిగా పంపించడం లేక ఆయన కూడా నాతో పాటు రావాలని డిసైడ్ అయ్యారు. చూశారుగా, ఈ సమ్మర్లో ఎండ చాలా విపరీతంగా ఉంది. అందుకే క్యాబ్ కూడా తెచ్చుకున్నాను, మా నాన్న కూడా తెచ్చుకున్నారు. ఈ దారి వెళ్తుంటే మీకే అర్థం అవ్వాలి ఫ్రెండ్స్, మా పాదాలు ఎంత కందిపోతున్నాయో మీకే తెలియాలి. కానీ తప్పదు కదా ఫ్రెండ్స్. మీకు ఇలాంటి కోరికలు ఉంటే నెగ్లిజెన్స్గా వదిలేయకండి. మీరు చేసింది మీ ఫ్యామిలీ కోసం, మీ కుటుంబం కోసం, ఎవరి కోసమో కాదు. అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మాకు ఆ పాదాలు చాలా కందిపోయాయి. అలా సైడ్కి పడున్న సంచిని తీసుకొని మా నాన్నగారు ఏం చేస్తున్నారో చూడండి. అలా కాళ్ళకు కట్టుకొని సగం దూరం నడుచుకుంటూ వెళ్దామని చెప్పారు. కాళ్ళకు కట్టుకోగానే మా నాన్న చూడండి ఫ్రెండ్స్, ఎంత దూరం వెళ్ళారో, చాలా ఉత్సాహంగా వెళ్ళారు. ఇలా కొద్ది దూరం వెళ్ళగానే ఈ బ్రిడ్జి మాకు ఎదురయ్యింది. మా అమ్మ ఫోన్ చేసింది ఫ్రెండ్స్, ఎక్కడున్నారు ఏం కథ అనేది. వాళ్ళకు కూడా టెన్షన్స్ ఉంటుంది కదా, ఎలా వెళ్తారు ఏం కథ అనేది. కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత భోగేశ్వరం టెంపుల్ వచ్చింది ఫ్రెండ్స్. ఇది కొట్టమర్రి దగ్గర ఉంటుంది. లోపలికి వెళ్దామని డిసైడ్ అయ్యాము. వెళ్తుండగా 2 couples కనిపించారు ఫ్రెండ్స్. వాళ్ళకెళ్ళి తీద్దామనుకుంటే బాగోదని చెప్పేసి తీయలేదు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదే భోగేశ్వరం టెంపుల్. ఇక్కడ శివాలయం ఉంటుంది. లోపలికి వెళ్దాం అనుకుంటే గుడి మూసేశారు ఫ్రెండ్స్. అయినా మా నాన్నగారు వెళ్ళి ఆ గడ స్తంభం దగ్గర మొక్కుకొని వచ్చారు. నంది ఫ్రెండ్స్. ఇలా చూస్తూ ఉంటే ఇది ఇంకా డెవలప్ అవుతున్నట్టుగా ఉంది. అలా గుడి నుంచి బయటికి వస్తూ ఉండగా మా ఊరి 3 కుర్రాళ్ళు వచ్చారు ఫ్రెండ్స్. బామర్ది వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ 10th ఎగ్జామ్ రాసి వస్తున్నారు. ఇక్కడ భోజనం పెడతారు ఫ్రెండ్స్. ఆ అవ్వను లేపింటే భోజనం లేదని చెప్పేసి అన్నారు. పర్వాలేదు అనుకొని అక్కడే ఒక 2 గంటలు ఉండి తర్వాత మళ్ళీ తిరిగ్గా నడక ప్రయాణం చేసాము. తార్ రోడ్ కూడా వచ్చింది. అలా వెళ్తూ ఉండగా కొరతమడ్డి అనే ఊర్లోకి వచ్చాము. అక్కడ మజ్జిగ ప్యాకెట్ తీసుకొని తాగాము. ఆ ఊరు నుంచి బయటికి వచ్చేసాం ఫ్రెండ్స్. మా ప్రయాణం మళ్ళీ సాగింది. నా కాళ్ళకు అవి నచ్చలేక నేను తీసేసాను ఫ్రెండ్స్. మా నాన్న అట్లనే పెట్టుకున్నారు. కోలూరు దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్.
పోలూరులో ఐస్ క్రీమ్ తింటున్నాం ఫ్రెండ్స్. ఐస్ క్రీమ్ మాత్రం టేస్ట్ చాలా సూపర్ ఉంది. ఊరు బయట వాళ్ళు అమ్మ వాళ్ళు అందరూ వస్తున్నారు ఫ్రెండ్స్, పనికి వెళ్ళి వచ్చారు. వాళ్ళని తీస్తున్నారేమో అని చెప్పేసి అనుకుంటారేమో అని చెప్పేసి వీడియో బంద్ చేసి ఒక 2 నిమిషాలు పెట్రోల్ బంక్ దగ్గర కూర్చున్నాము. కాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎలా అయ్యాయో. చీకటి పడేటట్టుగా ఉంది ఫ్రెండ్స్. మొత్తానికి చీకటి వచ్చేసింది. అయినా కానీ మా ప్రయాణం కొనసాగుతూనే ఉంది. అలా మా ప్రయాణంలో 2 జతలు షూస్, 2 మజ్జిగ బాటిల్స్, ఒక గొడుగు తెచ్చిచ్చాడు మా మామయ్య. చూడండి ఫ్రెండ్స్, తిరుపతి ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉందో. నైట్ జర్నీ ఎక్కువ రిస్క్ తీసుకోకూడదని చెప్పేసి ఏదో ఒక చోట ఉందామని చెప్పేసి అనుకున్నాం. అలా హైవే ఎక్కిన తర్వాత 2 కిలోమీటర్స్లో టోల్ గేట్ ఉంటుంది. అక్కడ విశ్రాంతి తీసుకుందాం అని చెప్పేసి నేను మా నాన్న అనుకున్నాము. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, డే 1 కంప్లీట్ అయ్యింది. ఇంకా ఉంటాను. బాయ్.